హాయ్ అండి. హెల్దీ అండ్ టేస్టీ పెసర పునుగులు చేయడానికి ఇలా ఒక గిన్నెను తీసుకొని ఒక 2 కప్పుల పెసరపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పుని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పప్పు ఇలా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా గ్రైండర్లోకి పప్పును వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక టీ గ్లాస్ మాత్రమే నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలండి. బరక అనేది ఏమీ ఉండకూడదు. ఇలా చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, ఒక టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక దీనిలోకి మనం తీసుకున్న పిండిని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పెసర పునుగులు రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేసి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.